తదుపరి మనం వృషభ రాశికి వెళ్తున్నామండి. వృషభ రాశి వారికి ఈ యొక్క గోచార రీత్యా జన్మంలోకి మరి గురు సంచారం అనేది ఈ నెల 1వ తారీఖు నుంచి జరిగింది. ఈ నెల వీరికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఆదాయానికి మించిన ఖర్చులు, అనుకోని సుదూర ప్రయాణాలు, మరి బంధువర్గం వారితో గొడవలుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత బానే ఉంటుంది. బంధువులతో కొంచెం విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల వల్ల కొన్ని పనులు తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలంతా కూడా మీకు. ముఖ్యంగా మరి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో లేదా మీకున్నటువంటి పరిచయాల వల్ల కొన్ని పనులైతే తొందరగా పూర్తి చేసుకుంటారు. వారి వల్ల ధనం అనేదైతే మీకు చేకూరుతుంది. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఎంత ధనం వచ్చినా కూడా నీళ్ళప్రాయం వలె కూడా మరి ఈ నెలంతా కూడా ఖర్చనేది అధికంగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యావర్గం బంధువులతో విరోధాలొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడైతే తగు జాగ్రత్త తీసుకోండి. ఇక కోర్టు వ్యవహారాలైతే ఏదైనా కోర్టు వ్యవహారాలైతే మీకు అనుకూలంగా వచ్చే తీర్పు అయితే అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలంతా. ఇక ఏవైనా సరే మరి భూ వ్యవహారికంగా ఇల్లు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ లాభాన్నైతే ఆర్జిస్తారు. ముఖ్యంగా ఈ నెల వీరు తీర్థయాత్రలు చేయడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొంచెం ప్రశాంతత అనేదైతే వస్తుంది. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఈ నెల వీరికి మరి వ్యాపారం అనేది కొంచెం తక్కువగా అంటే వీరు అనుకున్న విధంగా అయితే జరగకపోవచ్చు. ఆదాయం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సొస్తుంది. గతంలో ఏవైనా ఇంక్రిమెంట్లు గానీ, బోనస్‌లు గానీ, లేదా ఏవైనా ఈ యొక్క ట్రాన్స్‌ఫర్స్ కానీ విషయాల్లో అయితే మీరు వారితో చర్చించకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. గతంలో మీకు ఏవైనా సంస్థ నుంచి రావాల్సినైతే ధనం అయితే వస్తుంది. ఏవైనా నూతన ప్రాజెక్టులు గానీ, ఏదైనా నూతన ప్రాజెక్టులో జాయిన్ అయ్యే వారికైతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులైతే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మాట పెరిగి మరి బంధువులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ విషయాన్నైనా సరే ఆచితూచి వ్యవహరించి లేదా ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుంది ఈ నెలంతా కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక వృషభ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 5వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, మరి 21వ తారీఖు, మరి 23వ తారీఖు, 30వ తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో వీరికి 1వ తారీఖు, 7వ తారీఖు, మరి 11వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువుగారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.